తాను అనుకున్నది సాధించడం కోసం జ్యోత్స్న ఎంతకైనా తెగిస్తుంది. ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడని జ్యోత్స్న సీఈఓ పోస్టు కోసం ప్రాణాలు తీసేవాడితో చేతులు కలిపింది. శ్రీధర్ని సీఈఓ పదవి నుంచి తప్పించే ప్రయత్నంలో భాగంగా తన ప్రత్యర్థితో చేతులు కలిపింది. నిన్నటి ఎపిసోడ్లో కాశీని తన దారిలోకి తెచ్చుకుని కథని మలుపు తిప్పింది జ్యోత్స్న. ఇక ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందో చూద్దాం. మనకి ఈ దూరాలెందుకు చెల్లెమ్మా? దీపా కార్తీక్లతో ఎందుకు మాట్లాడడం లేదు? ఎందుకు కోపం అనంటుంది అనసూయ. ఆ మాటతో కాంచన, నాకెందుకు కోపం అక్క? ఉదయం వెళ్లేటప్పుడు చెప్పి వెళ్లారు, సరే మీ ఇష్టం అన్నాను. వాళ్ళ ఆవిడతో ఏం చెప్పాడో తెలీదు కాని వచ్చినప్పటి నుంచి తీగల మధ్యనున్న గుమ్మడికాయలా కనిపించకుండా తిరుగుతోంది అని దీప వైపు చూసి అంటుంది కాంచన. అప్పటికి శౌర్యకి అన్నం తినిపిస్తూ ఉంటుంది దీప. నేను తినను అని పరుగులు పెడుతూ ఉంటుంది శౌర్య. వెనకే పరిగెడుతుంది దీప. అది చూసి కాంచన, దీప ఆ ప్లేట్ ఇటివ్వు, ఇటు రావే శౌర్య. నేను నీ వెనక పరిగెట్లేను కదా, వచ్చి తిను అనంటుంది. ఇంతలో శౌర్య ఏదో అనబోతూ ఉంటే, అమ్మ కడుపులో చిన్న బేబీ ఉంది కదా, అమ్మ కడుపు కూడా బరువే కదా, మరి అమ్మ పరిగెడితే పడిపోదా? ఇప్పుడు ఒక్కరు కాదు ఇద్దరు. అమ్మ పరిగెడితే ఇద్దరు పరిగెట్టినట్టే కదా, నువ్వు చిన్న బేబీని పరిగెత్తిస్తావా చెప్పు అని అడుగుతుంది కాంచన. దాంతో శౌర్య, లేదు నానమ్మ, పరిగెత్తనివ్వను అని అంటుంది. అమ్మని కష్టపెట్టకుండా ఇక నుంచి నీ భోజనం నువ్వే తింటావు కదా అని కాంచన అనడంతో, నేనే తింటాను అంటూ ప్లేట్ అందుకుంటుంది శౌర్య. మా శౌర్య మంచిది అని కాంచన అనడంతో, హా శౌర్య మంచిదే, కానీ నానమ్మే మంచిది కాదు అని అంటుంది శౌర్య. ఆ మాటతో అంతా బిత్తరపోతారు. ఏంటి, నేను మంచిదాని కాదా అనంటుంది కాంచన. అవును, మా అమ్మ నాకు తినిపించకుండా చేస్తున్నావు కదా, నా అన్ను నేనే తినేట్టు చేశావు కదా, మరప్పుడు నానమ్మ మంచిదెలా అవుతుంది? అందుకే నానమ్మని తాతయ్య దగ్గరికి పంపించేయాలి అని అంటుంది శౌర్య. దాంతో దీప, ఇదే మాట ఎన్నిసార్లు అంటావే అంటూ చేయి లేపుతుంది కోపంగా. ఆగు దీప అని ఆపేస్తుంది కాంచన. అది విన్న కార్తీక్, అమ్మ దగ్గర ఏ మాట అనకూడదో శౌర్య మళ్ళీ అదే మాట అంది. మళ్ళీ ఎలాంటి గొడవ అవుతుందో ఏంటో అని అనుకుంటాడు. ఇక కాంచన శౌర్యని దగ్గరికి తీసుకుని, నన్ను తాతయ్య దగ్గరికి పంపించేయాలనే మాట నీతో ఎవరు చెప్పారే అని అడుగుతుంది. అందరి వైపు చూసిన శౌర్య, నాకెవరూ చెప్పలేదు, నాకు నేనే చెప్పుకున్నాను అని అంటుంది. నేను ముద్దుల తాత ఇంటికి వెడతాను కదా, జోగ్రాని తాతయ్యతో ఉంటుంది, సుమిత్రమ్మమ్మ కూడా దశరథ తాతయ్యతో ఉంటుంది, మరి మనకి తాతున్నాడు కదా, నువ్వు తాతయ్యతో ఉండాలి కదా నానమ్మ. మా ఫ్రెండ్స్ అందరికీ తాతయ్యలు నానమ్మలు ఉన్నారు, మరి నాకు కావాలి కదా, నేను వాళ్లతో ఉండాలి కదా అని అంటుంది శౌర్య. ఆ మాటలు విన్న కార్తీక్, నేను చేయలేని పని నా కూతురు చేస్తోంది అని అనుకుంటాడు. తాతయ్య కావాలని అనుకోవడం తప్పైతే సారీ నానమ్మ, ఇంకెప్పుడు అలా అనను అని అంటుంది శౌర్య. దాంతో శౌర్యని గుండెలకు హత్తుకుని ఎమోషనల్ అవుతుంది కాంచన. అది చూసి దీప, నేను చేయలేని పని నువ్వు చేశావు శౌర్య, ఇప్పుడు అత్త ఏముంటుందో చూడాలి అని లోపల సంతోషపడిపోతుంది. నువ్వేం నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదే, నీకు తాతయ్యతో ఆడుకోవాలనిపిస్తే చెప్పు, మీ నాన్నతో పిలిపిస్తాను, అంతేకాని ఎవరికో ఉంది నీకు లేదని బాధపడొద్దు అని అంటుంది కాంచన. దాంతో మా నానమ్మ చాలా మంచిది అంటూ ముద్దాడుతుంది శౌర్య. నా భోజనం కూడా నేనే తింటాను నానమ్మ అని గుడ్ గర్ల్ అయిపోతుంది శౌర్య. మీ తాతని మీ నాన్నతో పిలిపిస్తాను అని కాకుండా నేను పిలుస్తాను అని ఉంటే హ్యాపీగా ఫీల్ అయ్యేవాడినమ్మా అని అనుకుంటాడు కార్తీక్. ఇక శ్రీధర్ ఫైల్స్ చూస్తూ ఉంటాడు. కాశీ అక్కడే కూర్చుని గతంలో తననన్న మాటల్ని జ్యోత్స్న ఇచ్చిన మాటని గుర్తు చేసుకుంటాడు. ఇక్కడుంటే నేను బానిసగానే బ్రతకాలి, నా టాలెంట్ ఏంటో నా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతోంది, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకి తప్ప అని అనుకుంటాడు. ఇంతలో శ్రీధర్, నేను మాట్లాడుతూ ఉంటే ఏదో ఆలోచిస్తావేంటి, పనిపై ఫోకస్ లేదు నీకు అని అంటాడు. ఇది ఫోకస్ పెట్టేంత గొప్ప పని కాదు మామయ్య, ఫుడ్ ట్రక్ సూపర్వైజ్ చేయాలి అంతే కదా అని అంటాడు కాశీ. దాంతో శ్రీధర్ స్వప్నని పిలిచి, కాశీ రేపటి నుంచి డ్యూటీకి రావాల్సిన అవసరం లేదు అని అంటాడు. దాంతో స్వప్న వచ్చి చెలరేగిపోతుంది. ఏమైంది, ఇతనికి జాబ్ లేదు, బిజినెస్ పెట్టలేడు, కనీసం మీతో ఉంటే బిజినెస్ గురించైనా తెలుసుకుంటాడు కదా అని అంటుంది. ఏం కాశీ ఏమంటావ్, అడిగేది నిన్నే అని అంటాడు శ్రీధర్. ఇప్పుడు నేనేం మాట్లాడినా గొడవే అవుతుంది అని అనుకుంటూనే, సర్లే మావయ్య మీరేం చెప్తే అదే చేస్తాను అని అంటాడు. రేపు నాకు ఇంటర్వ్యూ ఉంది, బిజీగా ఉంటాను, ఫుడ్ ట్రక్ కి సంబంధించిన వ్యవహారాలన్నీ నువ్వే చూసుకోవాలి, తేడా వచ్చిందంటే నేను నిన్ను క్షమించినా మా మావయ్య నిన్ను క్షమించరు, నమ్మకంతో చేసే పని ఇది, అందుకే నీకు అప్పగిస్తున్నాను అని అంటాడు శ్రీధర్. సరేనన్న కాశీ, జ్యోత్స్నక్క జాబ్ చూస్తానంది, ఎంత త్వరగా చూస్తే అంత త్వరగా ఈ నరకం నుంచి బయటపడొచ్చు అని అనుకుంటాడు కాశీ. మరోవైపు జ్యోత్స్న తన పాత శత్రువు వైరాతో చేతులు కలుపుతుంది. నీ తెలివితేటల ముందు వేలంపాటలో ఎంతో అనుభవం ఉన్న నేను కూడా ఓడిపోయాను, నేను బిజినెస్ చేసేది గెలుపుపై పగతో, కానీ ఓడిపోతూనే ఉన్నాను అని అంటాడు వైరా. గెలిచే అవకాశం నేనిస్తాను అని అంటుంది జ్యోత్స్న. కంపెనీకి నేను సీఈఓగా ఉండాలి,
ఇప్పుడున్న సీఈఓ దిగిపోవాలి. నాలా ఆలోచించేది మీరే కాబట్టి మీ దగ్గరకు వచ్చాను. ఓడిపోయిన వాడిని మళ్లీ ఓడించాల్సిన అవసరం లేదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు సీఈఓ పోస్టు కావాలి. ఇప్పుడున్న సీఈఓ మళ్లీ ఆఫీస్ వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. నాకో ఛాన్స్ కావాలి. ఎలా చేయాలో నేను చెప్తా, ఏం చేయాలో మీరు చెయ్యండి అంటూ కాశీ ఫోటోని వైరాకి పంపిస్తుంది జ్యోత్స్న. వీడే మన అస్త్రం. ఇప్పుడున్న సీఈఓని దించేయాలంటే వీడినే మనం వాడుకోవాలి. వీడికి మీ దగ్గర జాబ్ ఇవ్వాలి అని అంటుంది జ్యోత్స్న. దాంతో వైరా తొందరలోనే ఆ గుడ్ న్యూస్ వింటారు అని మాటిస్తాడు. నేనొచ్చిన విషయం ఎవరికీ తెలియకూడదు, కానీ మీరు చెయ్యబోయేది మాత్రం అందరికీ తెలియాలి అని చెప్పి వెళ్ళిపోతుంది జ్యోత్స్న. ఇక వైరా నా గురించి దీనికి పూర్తిగా తెలియక నా దగ్గరకొచ్చి మరీ ఆఫర్ ఇచ్చింది. నేనేంటో చూపిస్తా. నాతో పెట్టుకుంటే అడ్రస్ మారిపోవాల్సిందే అని జ్యోత్స్నకే రివర్స్ స్కెచ్ వేశాడు. మరి వైరాతో వైరం జ్యోత్స్నని ఎంతవరకు తీసుకెళ్తుందో కానీ జ్యోత్స్న కాశీతో మాట్లాడిన విషయం కార్తీక్ తో చెప్తుంది దీప. దాంతో జ్యోత్స్న ఏదో స్కెచ్ వేసిందని నిఘా పెడతాడు కార్తీక్. దాంతో ఎపిసోడ్ అయిపోయింది.